సంక్రాంతి రోజు మా ఇంట్లో భోజనాలు పెట్టుకున్నాం. అప్పుడు అందరిని పిలిచాం. అంటే చిన్నమ్మ వాళ్ళని, అమ్మమ్మ, తాతయ్య, ఇంకా చెల్లి, తమ్ముడు, బామర్ది అందరిని పిలిచాం. ఆ రోజు తీసిన వీడియో ఇది. చెరి హాయ్ చెప్పు. రే నా కొడుకుది సాగిపోద్దురా, తీసేరా. జైషుని మళ్ళా చూస్తున్నానంటే మన దగ్గర తీసుకో, మామ దగ్గర. ఇచ్చేయండి, ఇచ్చారా అవి? సిగ్గొచ్చేసింది బాబు, సిగ్గొచ్చేసింది. అమ్మమ్మ వాళ్ళు అప్పుడే వచ్చారు. వాళ్ళ కోసం టీ పెట్టారు. ఇంకా పక్కనే ఫిష్ కర్రీ కూడా వండుతుంది మా అమ్మ. అది అయిన తర్వాత నేను ఇంకా ప్రాన్స్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే వండుతాను. దానికోసం అయితే అన్ని రెడీగా పెట్టారు. అంటే ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీలోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టారు. ఇంకా ఫిష్ కర్రీ అవ్విన తర్వాత ఈ రెండు కూడా నేనే వండాను. మా ఇంట్లో ఏ పని జరగాలన్నా మా జషు చేయి వేయాల్సిందే. ఈ పెద్ద మనిషి చేయి వేస్తే గానీ ఆ పని కంప్లీట్ అవ్వదు. మా చిన్నమ్మ పుదీనా కోస్తుంటే వీడు కూడా వెళ్ళాడు కోస్తానని. ఎలా కోస్తున్నాడో చూడండి. వచ్చింది కన్నా. కొత్తిమీర ఎక్కడన్నా కలుపుతుందా? మా ఇంట్లో ఎప్పుడైనా భోజనాలు పెట్టుకుంటే అందరూ కూడా మార్నింగే వచ్చేస్తారు. అంటే చిన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కూడా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటారు, త్వరగా అయిపోతుందని. అందులోనూ ఈరోజు ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఎర్లీగానే వచ్చేసారు. మా ఇంట్లోనే కాదు, చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, ఎవరి ఇంట్లో జరిగినా కూడా ఎర్లీగానే వెళ్తాం. మా వాడు కార్ రిపేర్ చేస్తున్నాడు. సక్సెస్ఫుల్. కార్ లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, సో బ్యాటరీ తీస్తున్నాడు. అమ్మ ఫిష్ కర్రీ అలాగే పాలన్నం రెండు వండేసి మా జైషుని రెడీ చేయడానికి వెళ్ళింది. ఈ గ్యాప్ లో నేను బిర్యానీ వండుతున్నాను. అంటే ఈ రోజు ఫ్రాన్స్ బిర్యానీ వండుతున్నాను. అంటే చికెన్ కర్రీ ఇంకా ఫిష్ కర్రీ రెండు ఉన్నాయి కదా, మళ్ళీ ఫ్రాన్స్ కర్రీ ఎందుకు అని చెప్పి ఫ్రాన్స్ బిర్యానీలో వేస్తున్నాను. మా అమ్మమ్మకి అయితే నేను వండిన బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి పక్కనే కూర్చొని మరీ చూస్తుంది నేను ఎలా వండుతున్నానా, ఏమేమి వేస్తున్నానా అని. కాదు అత్తయ్య, మీకు డైపర్ పట్టుకొచ్చి ఇచ్చానా? ఎవరు రెడీ చేశారా నిన్ను? జషు తీసేయండి, తీసేయండి. అయ్యో వెళ్ళు జషు, ఎవరు రెడీ చేశారా నిన్ను? పడిపోతా. మామకి మామ పెడతాడు, మామ పెడతాడు. అడుగు, అక్కడ ఉన్నాడు మంచి, పెట్టించుకో. వంట వండుతున్నావు గీత? ఏం కూర? ఏ గీత అంటే తింటాం రాదా? మీ ఆయన తింటాడు, నువ్వు వండుతావా? 24 గంటలు మీ ఆయన తింటానే ఉంటాడా? కింద మడతెట్టు లేదు, పైన మడతెట్టు. బొబ్బు ఉంటాడంట, డబ్బు పెడతాంట. లేకుండా అయిపోయింది. కన్నా మామ లాగుతాడు, నీకెందుకదే? పిల్లోడు లాగుతున్నాడు. తీరా రే బబీ, లేకు అభి. వంట చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తినడం కోసం హాల్లో ఇలా సెట్ చేసుకుంటున్నాం. అంటే అందరం ఒకేసారి తిందామని చెప్పి సోఫా, మంచం అన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నాం. ఇంతకు ముందు మేము అందరినీ పిలిచి ఇలా భోజనాలు భోగి రోజు పెట్టుకునే వాళ్ళం. అంటే భోగి రోజు ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్నీ కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. బట్ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత
ఇంకా ఎవరింట్లో వాళ్ళే భోజనాలు పెట్టుకుంటున్నాం. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు, మా ఇంట్లో ఒక రోజు, చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు, ఇలా అందరం పెట్టుకుంటున్నాం. అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఉన్నప్పుడు మాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టపడే వాళ్ళం. అంటే ఒకే ఇంట్లో ఒక 20 మంది ఉండేవాళ్ళం. బట్ వాళ్ళు పోయిన తర్వాత మాకు సంక్రాంతి అంటే ఇంట్రెస్టే పోయింది మొత్తం. అందరూ కూడా ఏదో ఒక పని చేస్తుంటే మా తమ్ముడు మాత్రం మా జయశుకి ఫొటోస్ తీస్తున్నాడు. అంటే ఏదో ఒక వంక వాడు పని తప్పించుకోవడానికి. మా జయశు అయితే మాత్రం మంచిగా ఫొటోస్ దిగుతున్నాడు వీడి దగ్గర. నాకు కూర్చోండి వచ్చి మధ్యలో భోజనాలు లేటండి వాళ్ళిద్దరేరి జయ సంక్రాంతి మూవీలో ఒకే అరిటాకులో అందరూ రిలేటివ్స్ కలిసి తింటారు కదా. సో మేము కూడా అలా కలిసి తిందాం ఒకే ఆకులో అనుకున్నాం. బట్ మాకు పెద్ద ఆకు కనిపించలేదు, దొరకలేదు. ఇంకా చిన్న ఆకులైనా పర్వాలేదని చెప్పి అరిటాకులు అయితే తెప్పించాను, అరిటాకులు కావాలని. ఇంకా మనకి సంక్రాంతి అంటేనే సున్నుండతో స్టార్ట్ అవుతుంది కదా. సో సున్నుండతో మొదలు పెట్టాం వడ్డించడం. ఇటు సైడ్ అందరికి చిన్నపిల్లలకి, అటు సైడ్ పెద్దవాళ్ళకి అని చెప్పి వేసాను. అంటే అందరూ అన్ని తినరు కదా, అందుకని చెప్పి ఎవరికి ఏం కావాలో మరి అడిగి మరీ వడ్డిస్తున్నాం. ఇంకా ఈ రోజే మా నానమ్మ తాతయ్య వాళ్ళకి కూడా భోజనాలు పెట్టాం. అంటే వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు, వాళ్ళకి కూడా భోజనాలు పెట్టాం. ఇంకా త్వరగా అవ్వాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే వడ్డిస్తున్నాం. ఇంకా మా బామర్ది అయితే నేను వండిన ఫ్రాన్స్ బిర్యానీ వడ్డిస్తున్నాడు. జయశు నువ్వు కనిపించట్లేదు. జయశు నువ్వు ఆ కార్నర్ లో కూర్చుంటే అలాగా అడిగి ఎక్కువ ఎక్కరా కొద్దిగా. చాలు చాలు చాలు. మా మరిది రైస్ ని కర్రీ లాగా కొంచెం కొంచెం వడ్డించాడు. అంటే ఏదో సరిపోదు అన్నట్టు. మా తమ్ముడు అయితే కర్రీని రైస్ లాగా ఒకేసారి వేసాడు ప్లేట్ లోకి. ఎవరు తింటారు ఎవరు తినరో కూడా అడగకుండా మరి వేసాడు. మా అన్నయ్య అయితే ఫిష్ కర్రీ వడ్డిస్తున్నాడు. మా మరిది తక్కువ బిర్యానీ వేసాడు కదా అని మా అక్క మళ్ళీ వేస్తుంది. ఈ రోజు మేము వండిన ఐటమ్స్ ఏంటి అంటే సున్నుండ్లు, ముద్దపప్పు, అరటికాయ ఫ్రై, గారెలు, పాలన్నం, ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకా వైట్ రైస్. మా జయశు తినే వాళ్ళగా ఆకు వేసుకొని మరి సెపరేట్ గా వాళ్ళ మావి పక్కన కూర్చున్నాడు కానీ ఒక్క ముద్ద కూడా తినలేదు. నేనేమో మామూలుగా ఫోన్ తీస్తున్నాను, మా జయశు అయితే వీడియో తీస్తున్నానేమో అనుకుని నా దగ్గరకంట వచ్చి ఫేస్ పక్కన పెట్టి నవ్వుతున్నాడు. అందుకని చెప్పి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఈరోజు మేము ఇంట్లో అందరం కూడా నాన్ వెజ్ తింటాం కానీ మా చిన్నమ్మ మాత్రం ఈరోజు నాన్ వెజ్ తినదు. అందుకని చెప్పి నేను అరటికాయ ఫ్రై చేశాను కదా, దాన్నే మళ్ళీ కర్రీ కింద వండేశాను. అలా పెట్టేసి వెళ్ళిపోతున్నా చేతి కన్నా కన్నా చేతి. వెల్కమ్. బొన్నిగడు 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 కరిచేస్తాను. జస్ట్ ముద్దెట్టు తమ్ముడికి ముద్దెట్టు తమ్ముడు ముద్దెట్టు ముద్దెట్టకండి అడిగి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. నీకు టార్చర్ పెడతారా ఎవరో తెలుసా? టార్చర్ పెట్టే వాళ్ళు ఎవరో తెలుసా అసలు?
పిల్లలు దీనిల తర్వాత ఎవరైనా అని పిల్లల తర్వాత సైలెంట్ మామూలుగా కాదు ఇలా ఇంకా ఇంకా పెట్టేస్తాను స్టేటస్ పెట్టేస్తాను ఈరోజు ఆ ముక్క ఒకటి కట్ చేసి ఇదిగో ఇలాగమ్మా అదిగో అదిగో మంచి క్లిప్ దొరికింది అన్ఎక్స్పెక్టెడ్గా అంతే అలాగే పోతే అలా ఎలా ఉంటుందంటే మనం ఒక వీడియో ఉంటుంది కదా ఎవరికైనా ఏదైనా పెట్టాలి ఎరా క్యారెట్ తింటావా ఏయ్ ఎరా ఏయ్ ఇటు ఇలాగా రేయ్ క్యారెట్ తింటావా క్యారెట్ తింటావా కొత్త బట్టలు వేసేసుకున్నావు గంటకో కొత్త డ్రెస్ వేసుకుంటున్నావు తినిపిస్తాడంటే ఉత్తి తెచ్చేసి ఇలాగని వేస్తాడు ఆ నోట్లు ఆమె తినిపిస్తా జేషు జేషు చెప్పరా చెప్పరా అది మ్యాడ్ సినిమాలో పేరు గుర్తురావట్లేదు నాకు అది ఏం పాటరు అది ఎలా ఆడంత భక్తి పరవశాలు అయ్యి పెట్టు బాగా అది కళ్ళు కాకలు పొడిచినాయా నువ్వు కూర్చోళ్ళు పిచ్చిలది పొద్దులే పెట్టాలి వెళ్ళండి తలకాయ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటావా అంటే అన్ని తలకాయ కట్టుకున్నావు సరిపోద్ది సరిపోవట్లేదని ఇక్కడ తెలియాలి నువ్వు వాళ్ళకి ఇద్దామా చంపొద్దండి సైడ్ ఉండి కొడతా నాకు అర్థం కాదు వెనకాలే నువ్వు చెప్పడం ఆవిడ తెచ్చుకోవడం సైడ్ ఉంటే కుదరదా ఎందుకని బిల్డింగ్ ఆర్డర్ చెప్పి కొంచెం చేయించి ఎప్పుడైనా ఫోటో తీసుకోవడానికి మాకు అర్థం అవ్వట్లేదు కుదరదు మాకు అది అత్త ఇప్పుడు బాగుందంట చిన్నప్పుడు సాగిసి ఉంటే సరిపోదు నువ్వు ఇద్దరునే నువ్వు ఆ వెనకాల కూడా. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి టెర్రస్ పైకి వెళ్ళాం అందరం కలిసి. అంటే అందరూ కలిసి చాలా రోజులు అయింది కదా అని ఫొటోస్ దిగాం. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.